ఓకే సార్, ఆ ట్రిప్నే వెళ్ళేసి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. అను, నువ్వు ఇక్కడ నాతో గంట బయటకు వస్తావా? 1 అవరా? షూర్. బయటికి ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావురా? ఎందుక ప్రేమించేమని ఎందుకు లవ్ చేస్తున్నావు అని అడగకూడదాను, ఎంత లవ్ చేస్తున్నావా అని అడగాలి. భూమి ఆకాశం సగం తిడుతున్నాయను, ఇంత బరువు మోయలేమో అని, అంత ఉంది ప్రేమ. బాలు, నీకు గుర్తుందా నువ్వు నాకు 10th ప్రపోజ్ చేసినప్పుడు? అప్పుడు నేను నిన్ను తిట్టాను, కానీ నువ్వు అవేమీ లెక్క చేయకుండా నాకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నావు. మళ్ళీ ఇంటర్లో ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు కూడా తిట్టాను. తర్వాత కూడా నువ్వు ఆగలేదు. వారం వారం నువ్వు నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడల్లా నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఎందుకే అతను అంతలా వెయిట్ చేస్తున్నావని. అసలు నీకు ప్రేమించే మనసే లేదా? కానీ బాలు, నీకు తెలుసా, 10th నువ్వు నాకు ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పుడే నేను నీకు పడిపోయానురా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అది నీతో పాటు నాకు కూడా కలిగింది. కానీ అప్పుడు నేను చిన్నపిల్లను కదా, ఆ భయం నన్ను ఆపి నిన్ను తిట్టేలా చేసింది. మళ్ళీ ఇంటర్లో మా ఇంటికి వచ్చినప్పుడు ఆ నిమిషం, ఆ క్షణం నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలనిపించింది. కానీ అప్పుడు మన ఇద్దరి ఆశయాలు అడ్డుపడ్డాయి. నువ్వు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని. ఆడపిల్లని కదా, మాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే నా బాలు ఇంకా నా వెంట పడుతుంటే ఆ అనుభూతి, ఆ ఫీలింగ్స్ పొందాలనిపించింది. కానీ నిన్న నీ మాటలు విన్న తర్వాత నేను ఎంత తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది. ఇంకా ఒక్క క్షణం కూడా ఆగకూడదు అనుకున్నా. అందుకే నా మనసులో దాగింది చెప్పాలనిపించి. చెప్పను. ఇప్పుడైనా చెప్తావా? ఐ లవ్ యూ. అమ్మాయిల్ని హగ్ చేసుకున్నప్పుడు చెయ్యి నడుము మీద పెట్టాలి. తప్పదురా, బాస్ ఆర్డర్. 3 డేసే కదా. ఓకేనా? బాయ్ బాయ్. తొందరగా వచ్చేయ్. ఓకేరా, బాయ్ బాయ్. బాయ్ బాలు. అంతా సవ్యంగా ఉన్న సమయంలో 3 రోజులు బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అది నా ఓల్డ్ ఫ్రెండ్స్. అసలే మందు అలవాటైన నాకు వాళ్ళు ఇంకా రెచ్చగొట్టారు. వేరే విషయాల్లో కూడా నాకేమీ అర్థం కావట్లేదు. తనక్కడ, నేను ఇక్కడ. ఇలా తప్పనిపిస్తుంది, బట్ తప్పుకోవట్లేదు. ఏమేమో చేస్తున్నాను, ఏవేవో చూస్తున్నాను. నన్ను నేనే మోసం చేసుకుంటున్నానేమో అనిపిస్తుంది. బాలు,
పూర్తిగా చెడిపోయి ఉన్నాను. పాపం పిచ్చిది నన్ను నేనే అనుకుంటుంది. ఒకటి అయిపోతాయా ఇంకోటి తెచ్చు. అయిపోయింది మామ, తీసుకుంటా. నా జీవితంలో మొదటి ఘట్టం ఈరోజే అనిపించింది. లోపల సీను ఉంటాడు, పెద్ద మెంటలోడు. నువ్వు ఇచ్చేసావే ప్లీజ్. తొందరగా రా. లోపట ఏం చేస్తుంటాడో ఏమో. బాలు, నువ్వు చాలా గ్రేట్ రా. ఎందుకో తెలుసా, నువ్వు నాకన్నా బక్కగా ఉన్నా కూడా ఎక్కువ తాగవరా. కానీ నాకు ఒక బాధ వేస్తుంది. నీకేం చూడడానికైనా నేనున్నాను, నువ్వు ముందు, నీ వెనకాల నేను. నాకు కూడా వాడికి చాలా ఇష్టం. వాడికి ఎప్పుడు నా ధ్యాసే. నేను తప్ప వాడికి వేరే ప్రపంచమే లేదు. హలో, మరీ అంత ఫీల్ అవ్వకు. ఇష్టం ఉందంటే ఓకే, నమ్ముతాను. ఎప్పుడు నా ధ్యాసే, నేనే ప్రపంచం అంటే మాత్రం